in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. గూగుల్ ప్లే మ్యూజిక్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే కాకుండా మన కంప్యూటర్లో ఉన్న వేలాది ఫైల్స్ని ఆడియో సాంగ్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి google.com/storeకి వెళ్ళేసి మ్యూజిక్ అనే సెక్షన్లోకి వెళ్ళండి. సో మ్యూజిక్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మై మ్యూజిక్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీసెంట్ యాక్టివిటీ అనే దాంట్లో మనం మన అకౌంట్లోకి అప్లోడ్ చేసిన సాంగ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎడిషనల్గా మనకు కావాల్సిన సాంగ్స్ మన కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో మెనూలోకి వెళ్ళేసి అప్లోడ్ మ్యూజిక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేకపోతే కనుక సెలెక్ట్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఉన్న సాంగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఓపెన్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా 5 సాంగ్స్ సెలెక్ట్ అయ్యాయి. కంటిన్యూ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఒక చిన్న ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. యాడ్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్స్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. దీన్ని కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. ఇలాగా మనం ఇక్కడ అప్లోడింగ్ అనేది బటన్ ఉంది చూడండి, యాడెడ్ అని చెప్పేసి ఏమేమి అప్లోడ్ అవుతూ ఉన్నాయంటే మొత్తం లిస్ట్ కనపడుతుంది. సో అప్లోడింగ్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి అయినా కానీ మొబైల్ డివైజెస్ నుంచి మన సెలెక్టెడ్ సాంగ్స్ని వినొచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.